రిజర్వేషన్లపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు పార్లమెంట్ను కుదిపేశాయి. డీకే కమెంట్స్తో రాజ్యాంగాన్నే మార్చేయాలన్న కాంగ్రెస్ మనస్తత్వం మరోసారి బయటపడిందని బీజేపీ ధ్వజమెత్తగా ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ప్రివిలేజ్ మోషన్తో అధికార పక్షంపై ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో ఉభయ సభల్లో వాయిదాల పర్వం నడిచింది. కర్ణాటకలో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4% కోటా వ్యవహారంపై పార్లమెంట్లో తీవ్ర దుమారం రేగింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉభయ సభల్లో బీజేపీ ఎంపీలు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ఇది రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నమంటూ రాజ్యసభలో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. रिजिजू ने रेफरेंस दी है, डिप्टी चीफ मिनिस्टर ने स्टेटमेंट दिया है हाउस में कि जरूरत पड़ेगी तो हम संविधान को भी बदलेंगे. दिस इज अ वेरी सीरियस मैटर और ये लोग बड़े संविधान के रक्षक बनते हैं और ये लोग संविधान की रक्षा करने की बात सारे देश को बताते हैं, ढोल पीटते हैं, वो संविधान की धज्जियां उड़ाते हैं. ये इसके लिए हम लोग అయితే నడ్డా వ్యాఖ్యలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని మారుస్తానని డీకే శివకుమార్ అనలేదని, ఆ మాటకొస్తే బీజేపీ నేతలే రాజ్యాంగంపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారంటూ ఎదురుదాడి చేశారు. అంతేకాదు, గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భారత రాజ్యాంగాన్ని మారుస్తానని బహిరంగ ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. అంతేకాదు, డీకే వ్యాఖ్యలను వక్రీకరించినందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుపై ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రూల్ 188 కింద ఈ మేరకు నోటీసులు ఇచ్చారు రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధంతో రాజ్యసభ తొలుత 2 గంటల వరకు, ఆ తర్వాత రేపటికి వాయిదా పడింది. అటు లోక్సభలోనూ ఈ అంశం దుమారం రేపగా సభ పదే వాయిదా పడుతూ వచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు డీకేఎస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. దీనికి కాంగ్రెస్ ఎంపీల కౌంటర్ తో సభ హీట్ ఎక్కింది. మతపరమైన రిజర్వేషన్లు, ప్రత్యేకించి ముస్లింల కోసం రాజ్యాంగానికి కొన్ని మార్పులు అవసరమని శివకుమార్ అన్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే తన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు డీకే. బీజేపీ కావాలని తన వ్యాఖ్యలను వక్రీకరించిందన్నారు. రాజ్యాంగాన్ని మార్చబోతున్నామని తాను చెప్పలేదని స్పష్టం చేశారు.